హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2026 సంబంధించి ఎగ్జామ్ అయితే ఇంకా కేవలం 2 రోజుల్లోనే ఉంది. జనవరి 21, 22, 23, 24 అండ్ 28 బీటెక్ వాళ్ళకి జరగబోతుంది. 29న బీఆర్క్ వాళ్ళకి జరగబోతుంది. అయితే ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ అంటే అడ్మిట్ కార్డ్స్ 24th వరకు రాసే వాళ్ళు వచ్చేసి 28th వాళ్ళవి ఒక 4 days బిఫోర్ 23rd కానీ 24th కానీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ హాల్కి ఏం తీసుకెళ్ళాలి, మీరు ఎలా వెళ్ళాలి అనేది ఈ డీటెయిల్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఒక లైక్ చేసి నా వీడియోని అయితే చూడండి. తప్పనిసరిగా మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒక హాల్ టికెట్ తోటి ఇప్పుడు మీకు వచ్చిన అడ్మిట్ కార్డ్ తోటి ఏమేమి తీసుకెళ్లాలనే ఇన్ఫర్మేషన్ 2026లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో ముందుగా ఎలా వెళ్ళాలనేది చూద్దాం. ఎలా వెళ్ళాలంటే వెరీ సింపుల్ డ్రెస్ తోటి వెళ్ళాలి. పర్టికులర్గా ఇప్పుడు చలికాలం, చాలా ఏరియాల్లో చలి బాగా ఉంటుంది. జెర్కిన్స్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పెద్ద పెద్ద బటన్స్ ఉండవి, వేసుకున్నా అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వాళ్ళ డౌట్ ఏంటి అంటే ఏమైనా కెమెరాలు పెట్టారేమో, బటన్స్ రూపంలో కూడా మధ్య కెమెరాలు వస్తూ ఉంటాయి కాబట్టి చెక్ చేయడానికి కొంత టైం అయితే పడుతుంది. ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ మార్నింగ్ అయితే 9 o'clockకి, ఈవినింగ్ అయితే 3 o'clock ఉంటుంది. మార్నింగ్ 9కి ఎగ్జామ్ కదా అని ఒక నిమిషం లేట్ అయినా అంటే కుదరదు. ఇక్కడ 8:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. సో 7:30 నుంచి 8:30 లోపల మిమ్మల్ని హాల్లోకి, ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలౌ చేస్తారు. 8:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక నిమిషం ముందు వచ్చాము కదా, ఒక నిమిషం లేట్ అయినంటే ఎగ్జామ్ 9 అయితే 8:30 ఇస్ ద లాస్ట్ టైం, గేట్ క్లోజింగ్ టైం అంటారు దాన్ని. అలాగే ఈవినింగ్ 3 o'clock ఎగ్జామ్ అంటే 2:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. సో ఎగ్జామినేషన్ హాల్కి 9కి ఎగ్జామ్ అంటే మీరు కనీసం 7:30 కల్లా 100% అక్కడ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఒకరోజు ముందే మీరు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ చూసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఈవినింగ్ 3 o'clock ఎగ్జామ్ అయితే 1:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉంటారని ట్రై చేయండి. 2:30 తర్వాత ఎవరినైతే అలౌ చేయరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎగ్జామినేషన్ హాల్కి మీరు ఎలా వెళ్ళాలంటే సింపుల్ డ్రెస్తో వెళ్ళండి. ఆడపిల్లలకి అయితే కొంతమంది చెవిదిద్దులు ఇవి కూడా నీట్ ఎగ్జామ్లో ఇంకా స్ట్రిక్ట్ గా చూస్తారు. సింపుల్ గా ఏదైనా వెరీ సింపుల్ గా ఉండండి. హై హీల్స్ వేసుకు వెళ్ళకండి. షూస్ అయితే బాయ్స్ అయితే పర్టికులర్ గా పెద్ద పెద్ద షూస్ కింద హై హీల్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకెళ్ళకండి. ఎందుకు అంటే ఏమీ లేదు, అక్కడ ఏమన్నా కెమెరాలు పెట్టారా, రకరకాలైనటువంటి టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల మనకే ఇబ్బంది అయిపోయింది అది. సో వెరీ సింపుల్ గా వెళ్ళండి. స్లిప్పర్స్, మామూలు చెప్పులు వేసుకెళ్ళచ్చు, ఏ ఇబ్బంది లేదు. షర్ట్లు, జీన్స్, టీ షర్ట్స్ ఏవైనా వేసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. బట్ పెద్ద పెద్ద బటన్స్ ఉన్నవి కానీ బాగా థిక్ సోల్ ఉన్నటువంటి షూస్ కానీ అయితే అలౌ చేయరు. కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు. నెక్స్ట్, ముందు హాల్ టికెట్ మీ అందరికి ఎలా వచ్చి ఉంటుంది, ఒక్కసారి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీకు వచ్చిన హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డులో మీ పేరు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, జెండర్, మీ కేటగిరీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఏమైనా తప్పులు ఉంటే ఇమీడియట్ గా మీరు హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంటుంది అక్కడ, ఆ నెంబర్కి కానీ వాళ్ళకి మెయిల్కి కానీ మెయిల్ చేస్తే మీకు కరెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదా ఎగ్జామినేషన్ సెంటర్లో కలిసిన ముందుగా ఇబ్బంది అయితే ఏముండదు. సో హాల్ టికెట్ ఇది 4 pages ఉంటుంది. 4 pages ప్రింట్అవుట్ అందరికీ అవసరం లేదు. ఫస్ట్ పేజ్ ప్రింట్అవుట్ మాత్రం ఇది పెద్ద సైజులో, అంటే ఒక పేపర్ సైజులో, A4 సైజ్ అంటారు మనం జిరాక్స్ తీసే సైజు. దీనిలో బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది, ఇబ్బంది లేదు. కలర్ ప్రింట్అవుట్ ఏం అవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రింట్అవుట్ అయితే తీయించుకోవాలి. 2-3 కాపీలు అయితే తీయించుకొని దగ్గర పెట్టుకోండి. ఒక కాపీని మనం ముందుగా తీసుకొని ఒక ఫోటో, ఏదైతే మీకు ఎగ్జామినేషన్ కి అప్లై చేసేటప్పుడు ఫోటో పెట్టారో, ఇక్కడ ఉన్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇక్కడ ఇంటి దగ్గర చేయాల్సిన పనులు 2 ఉంటాయి. ఒకటి ఫోటో పేస్ట్ చేయటం ఇక్కడ, రెండోది అంటే ఇక్కడ కింద బాక్స్ ఉంది కదా, ఇట్లా నేను బాక్స్ పెట్టా చూడండి, ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేయాలి. ఫోటో మీద ఎవరి సిగ్నేచర్, ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేదా మీ సిగ్నేచర్ ఏమీ అవసరం లేదు, అటెస్టేషన్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీ ఫోటో ఇంటి దగ్గర పేస్ట్ చేయండి. ఇక్కడ ఎడమ చేతి వేలిముద్ర అంటారు, ఆ వేలిముద్ర వేయడానికి ఇంక్ పెన్ ఉన్నా సరిపోతుంది, ఏదైనా షాపులో అడిగి తీస్తారు. వేలిముద్ర ఇక్కడ వేసేయండి. ఇంటి దగ్గర వేసుకోవాలి. ఇంటి దగ్గర చేయాల్సిన పనులు ప్రింట్అవుట్ తీసుకోవటం, ఈ హాల్ టికెట్ ని ప్రింట్అవుట్ తీసుకోవటం. కలర్ అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. మీకు 4 pages ప్రింట్అవుట్ అవసరం అయితే అవసరమైన లేదు, అది కొందరికి అవసరం, అది ఎవరికో చెప్తాను. సో ఫస్ట్ పేజ్ ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లాలి ఎగ్జామినేషన్ హాల్లో. ఇక్కడ ఫోటో పేస్ట్ చేయండి, ఇక్కడ మీ ఎడమ చేతి వేలిముద్ర వేయండి. ఈ 2 ఇంటి దగ్గర చేయాల్సిన పనులు. ఇంకంతే. ఈ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫోటో కూడా తీసుకెళ్ళాలి. సో ఓవరాల్ గా మీరు ఏదైతే అప్లికేషన్ లో ఫోటో పెట్టారో అదే ఫోటో ఉండేలా ప్రయత్నం చేయండి. 99% అదే ఫోటో అందరి దగ్గర ఉంటుంది. మీకు చాలా వీడియోలు కూడా చెప్పారు, ఉంచుకోండి, 15 ఫోటోలన్నా ఉపయోగపడతాయని. సో అలాంటి ఫోటో తెచ్చుకోండి. ఆ ఫోటోనే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంకొక ఫోటో ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఆ ఫోటో చూసి అది కూడా వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ లో పేస్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ దగ్గరలో, వాళ్ళ సమక్షంలో మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది.
సో ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు మీరు చేయాల్సిన పనులు ప్రింట్అవుట్ తీసుకోవటం, ప్రింట్అవుట్ తీసుకున్న దానంతా ఫోటో పేస్ట్ చేయడం, ఎడమ చేతి వేలిముద్ర వేయటం. ఇది ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు మీరు చేయాల్సింది. ఎగ్జామినేషన్కి సింపుల్ డ్రెస్తో వెళ్ళండి. అలాగే నార్మల్ వాచ్, డిజిటల్ వాచ్లు పనికిరావు, నార్మల్ వాచ్ మాత్రం పెట్టుకెళ్ళండి. వాచ్ లేకపోయినా ఇబ్బంది లేదు, కంప్యూటర్ స్క్రీన్ మీద మీకు టైం కనపడుతూ ఉంటుంది, టైమర్ ఇబ్బంది లేదు. 8:30 లోపల వెళ్ళిపోవాలి. 8:30 తర్వాత ఎవరిని ఎలా చేయరు. 9కి ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ముందు కూర్చొని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవడానికి అరగంట వాళ్ళు టైం ఇస్తారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టండి, ఏం కాదులే అలాంటివన్నీ అనుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ఐఐటి జేఈకి సంబంధించిన ఎగ్జామ్ వెరీ స్ట్రిక్ట్ గా జరుగుతుంది. మన దగ్గర మనకి ఎంత రికమెండేషన్ ఉన్నా లోపలికైతే ఎలా చేయరు, ఆ విషయం గుర్తుపెట్టి. ఎందుకంటే చాలా కొంతమంది పిల్లలు ఏం కాదులేని ఉద్దేశంతో ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నటువంటి మాట. సో ఎగ్జామినేషన్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రింట్అవుట్ తీసుకెళ్తారు, దీంతో పాటు ఫోటో ఒకటి తీసుకెళ్లాలని చెప్పాను మీకు ఇందాక. అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్, మీ ఫోటో ఉన్న ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు. అందరికీ ఆధార్ కార్డు ఇప్పుడు ఉంది, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డులో కొంతమంది మార్పించుకున్నారు మీ ఫోటోని, ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో ఉంటే, ఒకవేళ ఎవరైనా మార్పించుకోకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డులో ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోటో లేటెస్ట్ది కాకపోయినా, చాలా మంది లేటెస్ట్ చేయించుకున్నారు, కాకపోయినా కంగారు పడద్దు, అదే తీసుకెళ్ళండి. సో ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్ గా తీసుకెళ్ళాలి, ఒరిజినల్ ఆధార్. అంతేగాని డిజిటల్ ప్రింట్అవుట్ అనేది యాక్సెప్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఆధార్ మీ ఇంటికి ఏదైతే పోస్ట్ లో వచ్చి ఉంటుందో ఆ ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్ళాలి. అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఆధార్ కార్డు మీరు పెట్టారు కాబట్టి ఆధార్ కార్డే తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు కాకుండా పాస్పోర్ట్ తో మీరు అప్లై చేస్తుంటే పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి, ఒరిజినలే తీసుకెళ్ళాలి. ఏదైతే మీరు అప్లై చేయడానికి ఉపయోగించారో దాన్ని మాత్రమే మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ హాల్కి ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి, ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి, ఒక ఫోటో ఇంటి దగ్గర పేస్ట్ చేసుకొని ఇంకొక ఫోటో ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళాలి. అలాగే రఫ్ వర్క్ మీరు ఏం తీసుకెళ్లాల్సిన పని లేదు, అక్కడ పేజెస్ ఇస్తారు. రఫ్ వర్క్ సంబంధించిన ఒక 6 పేజెస్, 6 ఇస్తారా అంతకన్నా ఎక్కువ ఇస్తారా, ఇంతకుముందు అయితే 6 పేజెస్ ఒక బుక్లెట్ లాగా ఇచ్చేవాళ్ళు, చిన్న బండిల్ లాగా. దాని మీద రఫ్ వర్క్ చేసుకొని ప్రతి పేజీ మీద మీ హాల్ టికెట్ నెంబర్ వేయాలి. అయిపోయిన తర్వాత, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ ప్రింట్అవుట్ చూసారా, ఫోటో అతికించుకొని ఎడమ చేతి వేలిముద్రేసి ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళ ముందు సిగ్నేచర్ చేసి అది కూడా అక్కడే వదిలిపెట్టేయాలి. ఈ అడ్మిట్ కార్డు కూడా అక్కడే వదిలేసి రావాలి. వదిలేయటం అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేయాలి. కొన్నిసార్లు వాళ్ళు తీసుకోవట్లేదు, తీసుకోకపోతే నో ప్రాబ్లం, బయటికి తెచ్చేసుకోవచ్చు, అది అందరూ చూస్తే తెలుస్తుంది. 99% వాళ్ళు తీసేసుకోవాలి. ఎగ్జామినేషన్ ప్రకారం యాజ్ పర్ రూల్ ఎన్టీఏ ప్రకారం ఈ అడ్మిట్ కార్డు, అలాగే రఫ్ వర్క్ ఏదైతే చేశారో ఆ రఫ్ వర్క్ కూడా పేపర్స్ కూడా అక్కడ వదిలేసి రావాల్సిందే. వాళ్ళకి ఇచ్చి వదిలేయంటే కంప్యూటర్ దగ్గర వదిలేయటం కాదు, వాళ్ళకి ఇచ్చేసి రావాలి. సో ఇది మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏమేమి తీసుకెళ్ళాలి అంటే, ఒక పెన్ను తీసుకెళ్ళండి, ఒకటి కాకపోతే 2 పెన్నులు తీసుకెళ్ళండి, ఒక పెన్సిల్ కూడా తీసుకెళ్ళండి నా సలహా అయితే. ఎందుకంటే అక్కడ ఏదైనా ఎరేజర్లు ఇలాంటి, మనం కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసు కదా మీకు, తక్కువ పేజెస్ ఉంటాయి, మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. పెన్సిల్ అయితే కాస్త ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాల్ పాయింట్ పెన్నే తీసుకెళ్ళండి, వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి. వాళ్ళు ట్రాన్స్పరెంట్ అన్నారు కానీ, ట్రాన్స్పరెంట్ అంటే కాస్త వాటర్ కనపడేలాగా, ఇక్కడ ఏది తీసుకెళ్ళిన వాటర్తో అయితే ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ వాటర్ ఉంటాయి కదా అని మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. సో వాటర్ ఉంటాయి అక్కడ, కానీ బట్ మనం కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళటం, పెన్ను తీసుకెళ్ళటం, రఫ్ వర్క్ పేజెస్ అయితే ఏం అవసరం లేదు. సో ప్రింట్అవుట్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి, ఒక ఫోటో తీసుకెళ్ళాలి, ఒరిజినల్ ఐడి అయితే తీసుకెళ్ళాలి. ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు మీద మీ ఫోటో ఉంటే కానీ ఇవన్నీ వేరు. ఆధార్ కార్డు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా తీసుకెళ్ళండి. ఆధార్ ఎవరికైతే వెరిఫై కాలేదో వాళ్ళు తప్పనిసరిగా 4th పేజ్ ఉంటుంది ఇక్కడ మీకు, వాళ్ళకు మాత్రమే ఈ పేజ్ అవసరం. ఆధార్ ఎవరైతే పెట్టలేదో, ఆధార్లో మీ ఫోటో ఎవరికైతే మ్యాచ్ అవ్వలేదో వాళ్ళందరూ తప్పనిసరిగా ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ మీద మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్, ఇంకో హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళి మీ పేరు ఇవన్నీ రాసుకొని వాళ్ళకి చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇది అందరికీ అవసరం లేదు. నాన్ ఆధార్ క్యాండిడేట్, ఆధార్ లేకుండా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఇది తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనే విషయం అయితే మీకు చెప్పాను నేను. ఎగ్జామినేషన్ హాల్లో రఫ్ పేపర్స్ ఇచ్చింది మీరు అక్కడే వదిలేసి రావాలి, వాళ్ళకి ఇచ్చేసి రావాలి. అలాగే ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకెళ్ళినటువంటి అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ కూడా వాళ్ళకి ఇచ్చేసి రావాలి. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్ హాల్లో మీ టైం లోపల మధ్యలో మీరు ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉన్నా, 8:30కి మనకి 8:30కి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తాం, వెళ్ళేటప్పుడే వాష్రూమ్కి వెళ్ళండి నా సలహా. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను కాబట్టి. ఏంటంటే స్టూడెంట్స్ మధ్యలో వాష్రూమ్కి వెళ్ళొస్తే ఆ కంప్యూటర్లో టైం అనేది మీకు అలా రన్ అవుతూనే ఉంటుంది. సరే, ఎమర్జెన్సీ కేసెస్లో మనం ఏం చేయగలిగిన పరిస్థితులు ఉంటాయి, అందుకే చెప్తున్నాను కాస్త ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడే మీరు వాష్రూమ్కి వెళ్ళండి, అది గుర్తుపెట్టుకోండి. బయోమెట్రిక్ తీసుకుంటారు,
అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో అడ్వాన్స్ ఎగ్జామ్ అప్పుడు తీసుకుంటారు. ఐఐటీలో జాయిన్ అయ్యి మీ సీట్ వస్తే ఐఐటీలో కూడా మీ అదే వేలిముద్ర కరెక్ట్ అవునా కాదని చెక్ చేసుకుంటారు. కాబట్టి మీరు కనుక వాష్రూమ్కి వెళ్తే కనీసం 10 నుంచి 15 అలా అని ఎవరు ఆపుకోవాల్సింది లేకపోతే ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఇది ముఖ్యమైన విషయం కాబట్టి చెప్తున్నాను. సో మీరు చాలా జాగ్రత్తగా హెల్త్ కండిషన్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి మీరేమన్నా అట్లాంటి బాత్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వేలిముద్ర తీసుకుంటారు. మీ టైం కొద్దిగా కిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా ఆ, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవటం ముఖ్యమైన విషయం. అలాగే ఫుడ్కి సంబంధించి ఎప్పుడో 7:30 కల్లా మార్నింగ్ అయితే ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామినేషన్ హాల్కి పంపిస్తూ ఉంటారు కాబట్టి 7:30 టిఫిన్ చేయకుండా వెళ్దాంలే ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఆయిల్ ఫుడ్ కానిది ఏదైనా ఇడ్లీనో ఇట్లాంటిది ఏదైనా తిని వెళ్ళండి, కొద్దిగా తిని వెళ్ళండి. అక్కడ మధ్యలో కళ్ళు తిరిగితే చాలా కష్టం, ఇబ్బంది పడతారు. 12 దాకా ఎగ్జామ్ జరుగుతుంది. 12 లోపల ఎవరిది ఎగ్జామ్ ఫినిష్ అయినా కూడా బయటికి పంపించేటువంటి ఉద్దేశం ఎవరికి ఉండదు. కంపల్సరీగా 12 వరకు ఉండాల్సిందే. అందరినీ ఒక్కొక్కళ్ళని పంపిస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఎంతో కొంత తిని వెళ్ళండి. ఆయిల్ ఫుడ్ కానిది తప్పనిసరిగా తినండి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి ఇబ్బంది వచ్చిన ఇందాక చెప్పిన కూడా వాష్రూమ్ వెళ్ళిన కూడా చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నాం. రకరకాల పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త టేక్ కేర్ అని చెప్పాలి. జాగ్రత్తగా చూసుకోండి. సో ఎగ్జామినేషన్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని, మీ మీద మీకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఎగ్జామినేషన్ హాల్కి అయితే వెళ్ళండి. తప్పనిసరిగా దేవుడు మీకు అందరికి మంచి చేస్తాడు. కష్టపడేవాడికి ఎప్పుడూ సక్సెస్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్కి ఏం తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలంటే ఇది కంగారు పడిపోకండి, టెన్షన్ పడిపోకండి, ఏ ఇబ్బంది ఉండదు. ఎగ్జామినేషన్ హాల్లో ప్రశాంతంగా రాయండి. కంప్యూటర్ స్క్రీన్ మీద టైమర్ అలా ఆన్ అవుతూ తగ్గుతూ ఉంటుంది. మీరు ప్రతి క్షణం కూడా ఒక క్వశ్చన్ రాకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళి మిగిలినంత తొందరగా మీకు వచ్చిన క్వశ్చన్స్ని కరెక్ట్గా రాయడానికి ట్రై చేయండి. ఇంకొక వీడియోలో ఇంకా ఇంకా డీటెయిల్స్ చెప్తాను నేను మీకు. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకా మీకు ఏదైనా డౌట్ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.